హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులలో భాగంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక అలంకరణ చేస్తారు. అలంకరణకి ఒక నైవేద్యం పెడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది మనకు ప్రచారంగా వస్తున్నటువంటి అంశం. అది అసలు ఇది కరెక్టా కాదా, అది ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి, ఎలా చేయాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ కాలభైరవ స్వామి ప్రచారం చేస్తున్నటువంటి స్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఎట్లాగా ప్రతిరోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఎందుకు అదే నైవేద్యం పెట్టాలి అనే అంశాన్ని. నమస్కారం గురుగారు. నమస్తే స్వామి. స్వామి చెప్పండి, ఏంటి ఆ ప్రతిరోజు నైవేద్యం యొక్క విశిష్టత ఏమిటి, వాటిల్నే ఎందుకు పెడతారు, అవే ఎందుకు పెట్టాలి? అంటే అందరికీ సాధ్యం కాదు. అది సామాన్య మానవులు ఉన్నారంటే ఒక పరమాణం చేయాలంటే వాళ్ళకి బోల్డ్ ఖర్చు అవుతుంది. దానికి బదులు అతను భక్తితో ఏది పెట్టినా సరిపోద్దా, లేకపోతే ఏంటి అది ఒక్కొక్క రోజు ఎందుకు అదే నైవేద్యాన్ని పెట్టాలి? ఇదొక తప్పకుండా స్వామి. ఇక్కడ నవరాత్రులలో మనము అమ్మవారికి సంబంధించి 9 రోజుల పాటు 9 రకాల నైవేద్యాలను సమర్పణ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మన భారతీయ సనాతన ధర్మంలో మనము ఏ పదార్థాలను మనం స్వీకరిస్తే మనము పుష్టిగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా, దుఃఖరహితంగా, రోగరహితంగా ఉంటామో అటువంటి మహోన్నతమైనటువంటి పదార్థాలకే నైవేద్యము అని పేరుంది. ఇక్కడ 9 రోజుల పాటు దేవతకు మనము 9 రకాల నైవేద్యాలు పెడుతుంటాం. మనం ఇక్కడ 9 రకాల నైవేద్యాలు అంటే మన భారతీయ సనాతన ధర్మంలో మనము కొన్ని రకాల పదార్థాలకు చాలా విశిష్టత ఉంది. అంటే మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని పూజ తరువాత మనమే స్వీకరిస్తాం. అంటే ఇక్కడ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మనకి ఏమొస్తుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా మనం జీవితంలో సాధించాలనుకున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా విజయం చేకూరే శక్తిని పొందవచ్చు అని మనకు మన యొక్క పురాణ మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఉదాహరణకి మనము గుడాన్న నైవేద్యం అంటే మనము బెల్లంతో కూడినటువంటి నైవేద్యాన్ని మనం పెడుతూ ఉంటాము ఇక్కడ. అలాగే కట్టు పొంగలి లేదా అల్లంతో చేసినటువంటి గారెలు, అలాగే పులిహోర. ఇక్కడ ఈ పదార్థాలన్నిటిలో కూడా మన భారతదేశంలో భరతఖండంలో మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి అలాగే పండేటటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క పదార్థాలతోనే మనము అమ్మవారికి 9 రోజులు నైవేద్యం పెడతాం. అంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాదు, ఆ పదార్థాలను మనం స్వీకరించడం ద్వారా కూడా మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఉదాహరణకి మనము బెల్లం అంటే ఇక్కడ మనం చూడాలి క్షార గుణం కలిగినటువంటిది. క్షార గుణము అంటే మనము ఇక్కడ మన యొక్క దేహంలో ఆమ్లాలు, క్షారము అని 2 రకాల ఎంజైమ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఆమ్లము అంటే యాసిడ్ లాగా మనం తినేటటువంటి పదార్థాన్ని అరిగిస్తూ ఉంటుంది ఆమ్లము. క్షారము అంటే ఆమ్లము యొక్క శక్తి ఎక్కువైనప్పుడు దాన్ని విపరీతంగా మనకు రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం దాన్ని శాంతిపరచడానికి మనము క్షార గుణాలు కావాలి. అటువంటి క్షార గుణం కలిగినటువంటి పదార్థమే బెల్లం. ఇక్కడ బెల్లంతో కూడినటువంటి ప్రధానంగా నైవేద్యం మనం అమ్మవారికి పెడుతూ ఉంటాం. అంటే ఇక్కడ నైవేద్యము అంటే ఇక్కడ నవరాత్రుల్లోనే కాదు, మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ పండుగలలోనైనా సరే మనము వరిపిండితో చేసినటువంటివి, బెల్లంతో చేసినటువంటివి, అలాగే బియ్యంతో చేసినటువంటివి, లేదా ముఖ్యంగా కొన్ని రకాల పిండి వంటలను మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి పదార్థాలే కాకుండా మన భారతదేశంలో ఉండేటటువంటి వారి యొక్క వాతావరణ పరిస్థితులకు తగినటువంటి పదార్థాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విదేశాల నుండి, అంటే మన దేశంలో కాకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి పదార్థాలు మనం ఇంపోర్ట్ చేసుకొని మనము ప్రత్యేకంగా నైవేద్యాలు పెడుతున్నాం. అంటే వాటి వల్ల మనకు ఎక్కువ ఫలితం రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఉండేటటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి పంటలను మనము ఆ యొక్క పదార్థాలతో చేసిన పదార్థాలు పెట్టడం ద్వారా మనము సంపూర్ణంగా
ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అలాగే కట్టు పొంగలి. ఇక్కడ పొంగలి అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, మిరియాలతో చేసినటువంటి, ఖచ్చితంగా మిరియాలు కలుస్తాయి ఇక్కడ. అలాగే మిరియాలతో పాటు ఆవు నెయ్యి వేస్తాం. ఇక్కడ బియ్యం ఉపయోగిస్తాం. ఇక్కడ కట్టు పొంగలి మామూలుగా ఎవరైనా సరే సుస్థి చేసిన అంటే అనారోగ్యం ఉన్నప్పుడు కట్టు పొంగలి తినడం ద్వారా వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుడాన్నం, ఎవరైనా గుడాన్నాన్ని ఎప్పుడైనా సరే అంటే నవరాత్రుల్లోనే కాకుండా బెల్లము అలాగే ప్రత్యేకంగా అన్నము వండి కాస్త నెయ్యిని కలిపి బెల్లము వారు అక్కడ స్వీకరిస్తూ ఈ యొక్క నెయ్యి కలిపినటువంటి అన్నం తినడం వల్ల వారి యొక్క శరీరంలో శరీరం యొక్క వాత సంబంధమైనటువంటి రోగాలను పోగొడుతుంది. అలాగే ఈ యొక్క పులిహోర మనం ఎప్పుడు చేసినా సరే అందులో మనం ప్రత్యేకంగా గానుగ నూనె అంటే నువ్వుల నూనె ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల నూనెలు కూడా ఉపయోగిస్తాం. నిజానికి చెప్పాలంటే ఇక్కడ కేవలం మనము నువ్వులతో, తెల్ల నువ్వులతో చేసినటువంటి గానుగ నూనె మాత్రం వాడాలి. అలాగే ఇందులో ఒక 9 రకాల దినుసులను వాడతాం. ఉదాహరణకు అందులో మనం ఆవాలు వేస్తాం, కొద్దిగా వాము వేస్తాం, జీలకర్ర వేస్తాం, కొన్ని ప్రాంతాల్లో మిరియాలు వేస్తారు, శనగపప్పు వేస్తారు, వేరుశనగలు వేస్తారు. ఇవన్నీ పదార్థాలతో మనము ఈ యొక్క పులిహోరాన్ని తయారు చేయడం వల్ల, అది కాకుండా కరివేపాకు వేస్తాం. ఈ పదార్థాన్ని స్వీకరించడం వల్ల మనసు పిత్త సంబంధమైనటువంటి రోగ సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది అనేక రకాల పర్వదినాల్లో, పండుగల్లో పులిహోరను అమ్మవారికి ఆ దేవతకు నైవేద్యంగా పెట్టడమే కాకుండా వారు కూడా స్వీకరిస్తారు. అంటే మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన వంటల్లో విశిష్టత ఇది. ఒక్కొక్క రోజు తీసుకునేటటువంటి ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోగ్య సిద్ధిని, ఆరోగ్య శక్తిని కలిగించేటటువంటి నైవేద్యం కారణంగా మనము దేవతకు పెట్టడం. అంటే ఇక్కడ 9 రోజులే ఈ నైవేద్యాలు పెట్టాలని మనకి ఎక్కడా లేదు. మనం కూడా మన యొక్క నిత్య దైనందిత జీవితంలో మనం చేసే దేవత ఆరాధనలో మనము కూడా ఈ విధమైనటువంటి నైవేద్యాలను కొద్ది కష్టమవుతుంది. పాయసాన్నము, క్షీరాన్నము కొద్ది కష్టమవుతుంది. అయినా సరే బెల్లము, పాలు, యాలకులు, మిరియాలు, అలాగే పాలతో కూడిన పరమాన్నం, ఈ యొక్క పరమాన్నం తినడం వల్ల ఒక గొప్ప శక్తి ఏమంటే వాత సంబంధమైనటువంటి నివారణ అవుతుంది. ఇక్కడ మన జీవితంలో కప, వాత, పిత్త సంబంధమైనటువంటి ప్రకోపాలు హెచ్చు తగ్గుల వలనే మనకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదే సిద్ధాంతాన్ని వాగ్భటాచార్య కానీ, శరక మహర్షి కానీ, ఇలా పతాంజలి మహర్షి కానీ, ఇలా ఎంతోమంది మహర్షులు మనకు ఆరోగ్య సంబంధమైన విషయాలను తెలియజేయడం జరిగింది. దాని అనుగుణంగా మన పండితులు, మన గురువులు కూడా ఈ నైవేద్యాలను మీరు అమ్మవారికి సమర్పించడంతో పాటుగా సమర్పణ అయిన తర్వాత మీరు కూడా ఈ పదార్థాలను స్వీకరించడం మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుందని మనకు ఈ నైవేద్యాల్లో ఉన్నటువంటి విశిష్టత. ఈ విధంగానైనా సరే మనము ఆ రోజులలో ఈ ఆహార పదార్థాలను స్వీకరించి మనము శక్తివంతులు అవుతామనేటువంటి కారణం చేత ఈ యొక్క పదార్థాలను మనము దేవతకు నివేదన చేస్తాం. ఇది ఈ యొక్క నైవేద్యాలలో ఉన్నటువంటి విశిష్టత. అంటే దేవత అనుగ్రహం పొందడంతో పాటుగా మనం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేటటువంటి ముఖ్యమైన కారణం చేతనే ఈ నైవేద్యాలను మనం సమర్పణ చేస్తూ ఉంటాం. దైవంలో కూడా సైన్స్ మిళితమై ఉంది. ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు మన మహర్షులు వారు మాట్లాడే ప్రతి మాటకు కూడా, వారు చేసే ప్రతి క్రియకు కూడా సైన్స్తో పాటుగా అలాగే సాంప్రదాయము, మన యొక్క సాంస్కృతిక సంబంధమైన భక్తి సంబంధమైనటువంటి ప్రతి దాన్ని నిమిడీకృతం చేశారు. ఇదే అందుగురించే మన ధర్మం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధర్మంగా, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటి ధర్మంగా మన సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంది. అలా వర్ధిల్లాలని మనందరం కూడా కోరుకోవాలి. మన సనాతన ధర్మం వర్ధిల్లడానికి మనం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నమస్కారం స్వామి. శుభం. అభిష్ట సిద్ధిరస్తు.